అందరికీ నమస్తే. మా హోమ్ గార్డెన్లో ఉన్న బీర చెట్ల దగ్గరికి వెళ్ళి బీరకాయలు నింపుకుందామని వచ్చాను. చాలా బాగాయినాయండి బీరకాయలు. బీరకాయ కర్రీ కోసం ఒక 1/2 కేజీ వరకు బీరకాయలు దొరికాయండి. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎంత బాగున్నాయి బీరకాయలు. మన ఇంట్లో స్వచ్ఛమైన బీరకాయలు అండి. ఏ మందు వాడకుండా వచ్చిన బీరకాయలు ఇవి. ఎంత ఆరోగ్యం అంటే ఇట్లా ఏ కెమికల్స్ కూడా యూజ్ చేయలే ఈ బీరకాయలకు. అంత బాగున్నాయి బీరకాయలు. కర్రీ కోసం అన్ని బీరకాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, మిర్చి, టమాటో ఇవన్నీ కట్ చేసుకొని రెడీ పెట్టుకున్నానండి. కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకొని మిర్చి ఫ్రై అయ్యేదాకా మంచిగా వేపుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు అనేవి బాగా వేగితేనే కర్రీ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకుంటూ దానిపై క్యాప్ పెట్టుకొని మగ్గేదాకా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఈ కట్ చేసుకున్న బీరకాయలు అందులో వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేదాకా అట్లనే ఉంచుకోవాలి. అట్లనే కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆయిల్లో బీరకాయలు ఫ్రై అయ్యేదాకా మంచిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. బీరకాయలు మగ్గే వరకు మూత పెట్టి ఉంచుకోవాలి. ఆవిరికి బీరకాయలు అనేవి మగ్గుతాయి, కొంచెం ఉడికినట్టు అవుతాయి. తర్వాత మూత తీసేసి కలుపుకోవాలి. అందులో కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. మన టేస్టీ బీరకాయ రెడీ అయిపోయింది. అంతే, తినడమే ఇక.